పోతుంది అనేటువంటి మీరు అన్నట్టు ఆలోచనల. ఒకవేళ మమతా బెనర్జీ మీద ఇట్లాంటి అటాకింగ్ చేస్తే ఏమైనా సానుభూతి పెరుగుతుంది? ఎందుకంటే ఒక లాలూ యాదవ్కు ఉన్నటువంటి అవినీతి ఆరోపణలు లేదంటే మిగతా కొన్ని ఇష్యూస్లో లాలూ ప్రసాద్ యాదవ్కు నేరుగా ఆయనకే అవినీతి ఆరోపణలు వచ్చినాయి. బట్ మమతా బెనర్జీ మీద నేరుగా ఏం రాలేదు, ఆమె చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మీద నుంచి వస్తూ ఉన్నాయి. సో అక్కడ టార్గెట్ చేసి మమతానే ఏమన్నా ఢీ కొట్టేటువంటి అవకాశం ఉందా? అటాక్ చేసే ఛాన్స్ ఆ వేలో ఏమైనా వస్తారా? అలా చేస్తే బీజేపీ నష్టపోద్ది. ఎందుకంటే బెంగాలీలు వాళ్ళకి సింబాలిక్ గా ఒక 25 ఏళ్ళు జ్యోతి బసుని, ఒక 25 ఏళ్ళు బుద్ధదేవ్ భట్టాచార్యాన్ని, ఒక 15 ఏళ్ళు మమతా బెనర్జీని వాళ్ళ సింబల్ గా భావిస్తున్నారు. బెంగాల్ యొక్క సింబల్ గా భావిస్తున్నారు. కాబట్టి బెంగాల్ మీద దాడి చేసిరు అనుకుంటాడు. మమతా బెనర్జీ మీద దాడి చేస్తే బెంగాల్ మీద దాడి చేసిరు అనుకుంటారు ప్రజలు. ఒక ఎమోషనల్ అటాక్ జరుగుతుందని ఫీల్ అవుతారు. అందుకని మమతా బెనర్జీ జోలికి పోయే అవకాశం లేదు. ఇవాళ కూడా తెలంగాణలో కేటీఆర్ జోలికి పోయినా, కవిత జోలికి పోయినా, అరెస్ట్ చేసినా, కేసులు పెట్టినా పెద్ద సానుభూతి లేదు. కానీ కేసీఆర్ జోలికి పోతే ఖచ్చితంగా డిఫరెంట్ ఉంటుంది. తప్పు చేసినా డిఫరెంట్ ఉంటుంది. పెద్ద మనిషి అని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు జోలికి పోతే ఏమైంది? మాజీ ముఖ్యమంత్రి, 15 ఏళ్ళు పెద్ద మనిషి, ఈ వయసులో ఆయన తిప్పల పెడుతున్నారు, జైలు వేసి అనేది వచ్చింది. మమతా బెనర్జీ పోయినా అదే. ఆమెకు 70 ఏళ్ళు దాటినాయి, మహిళ పైగా ముఖ్యమంత్రిగా చేసింది. ఇటువంటిదంతా బీజేపీ నష్టపోతే బీజేపీ మమతా బెనర్జీ జోలికి పోతుందని నేను అనుకోను. కానీ చుట్టూన్న వాళ్ళని మమతా బెనర్జీ మేనల్లుని, తర్వాత ఇప్పుడు ఐపాక్ వాళ్ళని, ఇటువంటి వాళ్ళ జోలికి పోవటంలో తనకు పెద్ద భయపడదు. ఎందుకంటే చుట్టూన్నటువంటి బలాన్ని బలహీనపరుస్తుంది. ఆ బలాలను బలహీనపరిస్తే ఖచ్చితంగా మిగతా వాళ్ళు కొంతమంది నోట్లు అవుతారు, కొంతమంది చాటుకుంటారు. భారం అంతా మమతా బెనర్జీ మీద పడుతుంది. కాబట్టి అది కౌంటర్ గా అటాక్ చేసేటువంటి సామర్థ్యాన్ని కోల్పోతుంది మమతా బెనర్జీ. తర్వాత మమతా బెనర్జీ ఏదో పెద్ద హీరోయిన్ ఝాన్సీ లక్ష్మీ లాంటి హీరోయిన్ అని అనుకునే అవకాశం కూడా లేదు. చుట్టూన్న వాళ్ళు నిర్వీర్యం అవుతుంటే బలహీన పడుతుంది కేజ్రీవాల్ లెక్క. కాబట్టి అటువంటి బీజేపీకి మంచి వ్యూహాల అనుభవంలో ఉన్నాయి. కాబట్టి వ్యూహాలు ఉన్నాయి. మోరోవర్ బీహార్ అంటే బీహార్ తర్వాత భారతీయ జనతా పార్టీ, ఢిల్లీ, బీహార్, ఆ తర్వాత నెక్స్ట్ ఇప్పుడు అస్సాంను కూడా టార్గెట్ చేస్తున్నారు, తర్వాత కేరళను టార్గెట్ చేస్తున్నారు, ఇప్పుడు పశ్చిమ బెంగాల్ టార్గెట్ చేస్తున్నారు. అండ్ ఎక్కడ కూడా మున్సిపాలిటీలను కూడా వదలట్లేదు. మొన్న ముంబై ఎలక్షన్స్ మనం చూడొచ్చు, మున్సిపాలిటీలను టార్గెట్ చేస్తున్నారు, ఆ రాష్ట్ర శాసనసభను టార్గెట్ చేస్తున్నారు. మొన్న ఐ థింక్ సో అస్సాంలో జరిగినటువంటి ఒక సభలో కూడా ప్రధానమంత్రి ఒకటే మాట అన్నారు, మా నెక్స్ట్ టార్గెట్ పశ్చిమ బెంగాల్, తర్వాత అస్సాం, తర్వాత కేరళ. సో ఈ రాష్ట్రాల మీద ఖచ్చితంగా బీజేపీ జెండా ఎగరేస్తా ఉన్నారు. అంటే గతంలో కూడా వామపక్ష పార్టీలు ఉన్నటువంటి స్థానాల్లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేసినటువంటి ఎగ్జాంపుల్స్ కూడా మనం చూసినాం. సో అట్లాంటి ధోరణిలోనే భారతీయ జనతా పార్టీ పోతోందా అనడంతో పాటు నితిన్ నబీన్ వచ్చిన తర్వాత ఆయన ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి టైంలో కూడా ఈ రాష్ట్రాలనే టార్గెట్ చేస్తూ ఈ రాష్ట్రాల్లో విజయం సాధించాలంటే జరగాల్సినటువంటి వ్యూహాలు. మోరోవర్ భారతీయ జనతా పార్టీ 11 మందితో వేసినటువంటి కమిటీ, సో ఒక పగడ్బందీ వ్యూహంతో బీజేపీ పోతోంది స్పష్టంగా కనిపిస్తోంది కదా. ఇప్పుడు బీజేపీ ఎంత షార్ప్ గా ఉన్నదంటే గతంలో ఈ 50 ఏళ్లలో ఏదైనా ఎలక్షన్లు వస్తుంటే స్టేట్ పిఆర్సీ అనౌన్స్ చేసేది. ఉద్యోగస్తులు, పెన్షన్లు అందరూ ఆకట్టుకోవటానికి, నోరుగల వర్గం కాబట్టి. అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్ పిఆర్సీ అనౌన్స్ చేసేది, పే రివిజన్. ఇప్పుడు 26 జనవరి నుంచి సెంట్రల్ పే రివిజన్ అమలు జరపాలి. ఢిల్లీలో 42% మంది ఓటర్లు సెంట్రల్ పెన్షనర్లు, ఉద్యోగస్తులు. పిఆర్సీ అనౌన్స్ చేసింది ఇయ్యకుండానే. బీఆర్ ఎలక్షన్ల ముందల పిఆర్సీ 7th పిఆర్సీ 8th పిఆర్సీ యొక్క అనామలీస్ అనౌన్స్ చేసింది. ఇప్పుడు రేపు 29 ఎలక్షన్ల ముందల పిఆర్సీ అనౌన్స్ చేస్తుంది. అంటే ఒక్క పిఆర్సీని 3 చోట్ల వాడుకుంది 3 ఎలక్షన్లల్లా. అంత షార్ప్ ఉంది. అందుకని ఇవాళ బెంగాల్లో కూడా అదే పరిస్థితి సృష్టిస్తుంది. చుట్టూన్నటువంటి హ్యాండ్స్ ని, మమతా బెనర్జీ హ్యాండ్స్ ని ఎరగొడుతుంది. మమతా బెనర్జీ జోలికి పోకుండానే చుట్టుముడుతుంది. కాబట్టి ఇవాళ బెంగాల్లో తర్వాత మరొకటి కూడా, ఇవాళ నాన్ ముస్లిం ఏరియాల్లో బీజేపీ ఫేవర్ గా ఉందని అంటున్నారు రిపోర్ట్స్, ఒక 50 నియోజకవర్గాలు తప్ప. కాబట్టి ఇవన్నీ కూడా బీజేపీకి అడ్వాంటేజ్ గా మారే అవకాశం ఉంది. తర్వాత వీక్ అయింది అనుకుంటారు. బీజేపీ వర్షన్ చూసుకుంటే గెలిచిన ట్రాక్ రికార్డులు అన్నీ కూడా 2024 లోక్సభ ఎన్నికల తర్వాతనే, బిఫోర్ లోక్సభ అండ్ ఆఫ్టర్ లోక్సభ. అబ్కి బార్ 400 పార్ అని చెప్పి 400 సీట్లు ఈసారి కొడతామని చెప్పినటువంటి భారతీయ జనతా పార్టీ కొట్టలేకపోయింది. ఈవెన్ ఎన్డీఏ మిత్రపక్షాలను పెట్టుకుని కూడా ఆఖరికి బీహార్ మళ్ళీ చంద్రబాబు నాయుడు ఈ ఇద్దరు సపోర్ట్ తోటే కేంద్రంలో ఉంది.
అట్లాంటి బీజేపీ స్ట్రాటజీస్ ఎక్కడ మార్చుకుంది? ఈ గెలిచే రికార్డులన్నీ కూడా 2024 తర్వాత గెలుస్తున్నటువంటి ఎన్నికలే. సో ఈ స్ట్రాటజీలు ఎక్కడ మారుతున్నాయి? బీజేపీలో చేంజ్ ఓవర్ ఎక్కడ వచ్చింది? ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో పోటీ చేస్తే ఎప్పుడైనా బీజేపీ అడ్వాంటేజ్ ఉంటుంది. ఎప్పుడైనా బీజేపీకి పార్లమెంట్ లో సీట్లు ఎక్కువ వస్తాయి, ఓటింగ్ శాతం ఎక్కువ వస్తాయి. అసెంబ్లీలో తక్కువ శాతం వస్తుంది. లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తే ఇంకా తక్కువ శాతం వస్తుంది. దానికి వాళ్ళ మన తెలంగాణ ఎగ్జాంపుల్ 8 పార్లమెంట్ సీట్లు గెలిచిర్రు, కానీ మొన్న గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో 700 గెలిచిర్రు. అంటే దాని అర్థం ఏమిటి? వాళ్ళ నెట్వర్క్ స్ట్రాంగ్. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర అటువంటి నెట్వర్క్ స్ట్రాంగ్ ఉన్న దగ్గర గెలుస్తారు తప్ప మిగతా చోట పార్లమెంట్ సీట్లు వస్తే మోడీ అడ్వాంటేజ్, నేషనల్ పార్టీ అడ్వాంటేజ్ ఉంది దానికి. ఆ సందర్భంగా వచ్చినటువంటి ఓటింగ్ శాతము వాళ్ళ కాన్ఫిడెన్స్ ని, జనం కాన్ఫిడెన్స్ నిలబెడుతుంది. ఉదాహరణ తమిళనాడులో మన పార్లమెంట్ ఎలక్షన్ లో 18% ఓటింగ్ వచ్చింది. బెంగాల్లో దగ్గర 40% దగ్గరికి వచ్చింది. ఈ ఓటింగ్ శాతం నేషనల్ ఎలక్షన్ లో అడ్వాంటేజ్ ప్రకారం వస్తుంది. శాసనసభలకు ఆ ఓటింగ్ శాతం వాళ్ళకు నిలబెట్టుతుంది, కాన్ఫిడెన్స్ నిలబెడుతుంది. దాంతో వాళ్ళకు ఇంకా మిగతా పార్టీల యొక్క ఓటింగ్ శాతాన్ని ఎంత మనం రాబట్టుకోవాలనేటువంటి దానికి నిర్ణయించుకుంటుంది. కాబట్టి అటువంటి అడ్వాంటేజ్ బీజేపీకి ఉంటుంది. థ్యాంక్ యూ సత్యం గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో ఎన్నికల యంత్రంగా వెళ్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా పశ్చిమ బెంగాల్లో గెలవాలన్నటువంటి వ్యూహంతోనే ముందుకెళ్తోంది. మమతా బెనర్జీని ఢీ కొట్టాలంటే, మమతా బెనర్జీని శక్తిహీనుని చేయాలంటే ముందు చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరినీ టార్గెట్ చేస్తూ వెళ్తున్నది మనకున్నటువంటి అనాలిసిస్ చూస్తే కనిపిస్తుంది. సో పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ కూడా అంతే ధీటుగా పోరాడుతోంది, అంతే ధీటుగా కేంద్రంతో కొట్లాడుతుంది. సో మోడీ వర్సెస్ దీదీ లాంటి ఎన్నిక పశ్చిమ బెంగాల్లో మనం చూడబోతున్నాం. చూడాలి. గతంలో 70 స్థానాలకు పైగా గెలిచినటువంటి భారతీయ జనతా పార్టీ ఈసారి ఎంతవరకు పుంజుకునేటువంటి అవకాశం ఉంది. 2014 నుంచి పశ్చిమ బెంగాల్లో ఎట్లాగైనా జెండా ఎగరేయాలని భావిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీని కాదని ఢీకొట్టి గెలవడం సాధ్యమేనా? చూడాలి ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయో. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్.